హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఒక సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ నుండి మనము ఏ క్వశ్చన్స్ వస్తాయో ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి 25 బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 3 మార్కులు, మొత్తం 75 మార్క్స్ అనమాట. ఈ 75 మార్క్స్ అనేది ఎలా సంపాదించాలి, దీనికోసం మనం ఎలా ప్రిపరేషన్ తీసుకోవాలి అనే విషయం పైన ఈ వీడియో ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఆ విధంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. 1 వొకాబులరీ, 2 గ్రామర్, 3 వచ్చేసి కాంప్రహెన్సివ్ అనమాట. వొకాబులరీ పార్ట్ నుంచి 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామర్ పార్ట్ నుంచి ఒక 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ నుంచి ఒక 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము గ్రామర్ పార్ట్ కాకుండా వొకాబులరీ పార్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వొకాబులరీలో యాంటోనిమ్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని పేపర్లో ఒక 80% పేపర్లో ఒక క్వశ్చనే ఇస్తున్నాడు. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఒక పదం ఇచ్చి దాని యొక్క వ్యతిరేక పదం అనేది అడుగుతాడు. సో వీటిని మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా 2019 టు 2023 వరకు జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మనము ప్రిపేర్ అయినట్లుగా అయితే వాటి నుంచే ఈ యాంటోనిమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటేనే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచే ఇస్తూ ఉంటాడు. దీనికోసం ఏ బుక్ తీసుకోవాలనేది మనం తర్వాత చెప్పుకుందాం. ముందు సిలబస్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. సో పైన చూపించిన విధంగా యాంటోనిమ్స్ నుండి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యాంటోనిమ్ నుంచి అయిపోయింది. ఇప్పుడు సినోనిమ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ అయినట్లుగా అయితే ఈజీగా ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేసేస్తారనమాట. ఇప్పుడు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే పైన చూపిస్తున్న క్వశ్చన్ మాదిరి ఇలాంటి క్వశ్చన్స్ అనమాట 2 ఇస్తాడనమాట. ప్రతి పేపర్లో మ్యాక్సిమము 2 ఉంటాయి అన్నమాట. మరి కొన్ని పేపర్లు అయితే 3 క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. సో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి ఇస్తూ ఉంటాడు. సో ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏంటంటే 2019 టు 2023 వరకు ఉన్న పేపర్స్ అనేవి మనం ప్రిపేర్ అయినట్లుగా అయితే ఈజీగా ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా మనము ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ ఇడియమ్స్ కూడా పైన చూపించిన విధంగా ఇడియమ్స్ కూడా ఆ ప్రశ్న మాదిరి ఇడియమ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ఇడియమ్స్ అనేవి మ్యాక్సిమం 3 ఇస్తాడనమాట. ప్రతి పేపర్లో 3 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అక్కడక్కడ కొన్ని పేపర్స్లో అయితే 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా వొకాబులరీ పార్ట్ అనమాట. మిస్స్పెల్డ్ వర్డ్ పైన చూపిస్తున్న క్వశ్చన్ మాదిరి ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో ఒక పదం అనేది తప్పుగా ఇస్తాడు. ఆ తప్పుగా ఇచ్చిన పదాన్ని మనము గెస్ చేయగలగాలన్నమాట. అలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ఇలాంటివి 2 ఇచ్చే అవకాశం ఉంది. ఇది వొకాబులరీ వర్క్ మాత్రమే. వొకాబులరీ నుంచి ఈ విధమైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటంతటికి ఒక బుక్ అనేది ఉంటుంది. ఆ బుక్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు గ్రామర్ పార్ట్ అనమాట. గ్రామర్ పార్ట్లో చూసుకున్నట్లయితే కామన్ ఎర్రర్స్ పైన చూపిస్తున్న క్వశ్చన్ మాదిరి కామన్ ఎర్రర్స్ అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు అనమాట. సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. అందులో ఒక పార్ట్ అనేది తప్పుగా ఉంటుంది. ఆ తప్పుగా ఉన్నదాన్ని మనము గెస్ చేయాలన్నమాట. అదే కామన్ ఎర్రర్స్. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి 3 లేదా 4 ఇస్తూ ఉంటాడు. మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే కామన్ ఎర్రర్సే. చాలా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇదిగో 3 క్వశ్చన్స్ అంటే దగ్గర 9 మార్కులు. సో కామన్ ఎర్రర్స్ కూడా ఇస్తూ ఉంటాడు. దీనికోసం పర్టికులర్గా కొన్ని గ్రామర్ పార్ట్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. పైన చూపిస్తున్న క్వశ్చన్ మాదిరి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి 3 లేదా 4 ఇస్తూ ఉంటాడు. సో అవి కూడా నేర్చుకోవాలనుకుంటే మనకి ఫిక్స్డ్ ప్రపోజిషన్స్, ఆర్టికల్స్ నుండి కొన్ని ఇస్తూ ఉంటాడు. అలాంటివి వాటి నుండి కూడా కొన్ని ఇస్తూ ఉంటాడు. నేను లాస్ట్లో ఎన్ని గ్రామర్ పార్ట్స్ అనేవి నేర్చుకోవాలని చెప్తాను. ముందు సిలబస్ తెలుసుకుందాం.
ఫిల్ ఇన్ ద బ్లాంక్ నుంచి 3 లేదా 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, పైన క్వశ్చన్ చూడండి, ఇదే మాదిరి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటి నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సబ్స్టిట్యూట్, దీని నుంచి కూడా 1 క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పైన క్వశ్చన్ మాదిరి ఇలాంటి క్వశ్చన్స్ అనమాట, 1 లేదా 2 క్వశ్చన్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. ఇది గ్రామర్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంప్రహెన్స్, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి పైన చూపిస్తున్న మాదిరి ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చేసి దాని కింద ఒక 5 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ అనేది చేయగలగాలి. చేస్తే 5 మార్క్స్ అనమాట. వీటన్నిటిని ఇప్పుడు ఈ గ్రామర్ పార్ట్ అంతటిని కూడా మీరు మార్క్స్ సంపాదించాలంటే 15 మార్క్స్ సంపాదించాలంటే మనకి కొన్ని గ్రామర్ పార్ట్స్ అనేవి వచ్చి ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫిక్స్డ్ ప్రపోజిషన్స్, ఆర్టికల్స్, సబ్ వెర్బ్, అగ్రిమెంట్, ఫిక్స్డ్ రూల్స్. ఈ 5 గ్రామర్ రూల్స్ అనేవి నేర్చుకున్నట్లుగా అయితే మీరు ఈజీగా ఈ 15 మార్క్స్ అనేవి గెయిన్ చేయగలరు. అయితే మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే ఎటువంటి బుక్స్ కొనుక్కోవాలి? కిరణ్స్ పబ్లికేషన్ నుండి ఒక బుక్ అనేది ఉంది. సో ఆ బుక్లో ఏంటంటే 2019 నుండి 2023 వరకు ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్న ఒక బుక్ అనేది తీసుకోవాలి. ఆ బుక్ ఏంటంటే కిరణ్స్ పబ్లికేషన్ బుక్ అనమాట. ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ది 2019 నుండి 2023 వరకు చాప్టర్ వైజ్ డివైడ్ చేసి ఉంటుంది అనమాట. యాంటోనమ్స్కి యాంటోనమ్స్, సినోనమ్స్కి సినోనమ్స్, అలా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డివైడ్ చేసి ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా చదవడానికి అవుతుంది. సో ఆ బుక్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది మీకు చదవడానికి. అలాగే మీరు ఆ బుక్స్ కాకపోయినా సరే మీ దగ్గర పీడిఎఫ్స్ ఉన్నా సరే ఆ పీడిఎఫ్స్లో నుంచి మీరు రోజుకి ఒక 5 ఇంగ్లీష్ రిలేటెడ్ ఉంటాయి కదా ఎగ్జామ్స్, అవి మీరు ప్రాక్టీస్ చేసినా సరే అయిపోతుంది. ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది 25 మార్క్స్. సో దాని నుంచి ఒక 5 పేపర్లు ఇంగ్లీష్, ఒక 5 పేపర్లు చూసారంటే దాంట్లో 5 సినోనిమ్స్ ఉంటాయి, అవి ఒక నోట్స్లో రాసుకుంటారనమాట. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ కోసం ప్రాక్టీస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ అయితే ఫస్ట్ 2023ది ప్రాక్టీస్ అవ్వండి. ఇలా వెనుక నుంచి ముందు నుంచి వెనుకకి ప్రాక్టీస్ అవ్వాలి. ఆ తర్వాత 2022ది ప్రాక్టీస్ అవ్వండి. ఇలా 2019 వరకు ప్రాక్టీస్ అవ్వండి. ఎందుకంటే ఈ ముందు ఎగ్జామ్స్కి ఫస్ట్ ప్రిపరేషన్ ఇవ్వండి ప్రాక్టీస్ అవ్వడానికి. సో ఎస్ఎస్సి, ఎంటీఎస్ అంటేనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు ఆ బుక్ తీసుకొని చదివినట్లుగా అయితే ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అన్ని క్వశ్చన్స్కి. అలాగే ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము జీకే, జనరల్ అవేర్నెస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనే విషయం పైన మనం డిస్కస్ చేద్దాం. ఇంతటితో